ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే నిత్యము కూడా శుభకార్యాలను ఆచరించకుండా అశుభకార్యాలను మాత్రమే వాటిని కూడా పరిష్కరించుకోకుండా విషయాల యందు ఆసక్తమైనటువంటి చిత్తము కలిగిన శఠుడు తన యొక్క స్వాత్మ వంచకుడే, అంటే సంసారమునందు మగ్నుడే అయి ఉంటాడు అని చెబుతూ, ఒకవేళ ఒకానొకప్పుడు సౌభాగ్యవశముతోటి మనుజునికి సాధన చతుష్టయ సంపద అనేది సంప్రాప్తిస్తుంది. అలా సంప్రాప్తించగా అప్పుడు అనుకోకుండా జరిగినటువంటి యోగము చేతనే, కాకతాళీయ యోగము చేత అతని యొక్క చిత్తానికి ఆత్మసాక్షాత్కార సిద్ధి కోసము శ్రవణ మొదలైన ఉపాయాల చేత ఆత్మావలోకనమున స్వయంగానే ప్రవృత్తి అనేటువంటిది జనిస్తుంది. జనించి ఇంకా ఎలాగంటే సాధన చతుష్టయము మొదలైనటువంటి ఈ యొక్క సాధన చతుష్టయాదుల చేత నిర్మలత్వాన్ని పొందుతుంది చిత్తము. అలా మాలిన్యరహితమైన చిత్తము ఆత్మను సందర్శిస్తుంది. యథార్థమైన ఆత్మతత్వాన్ని పొంది ఈ యొక్క ద్వంద్వాన్ని వదిలివేసినటువంటి, ద్వంద్వము లేనటువంటి, అసంసక్తమై నిర్వికారమై ఏ మార్పు లేనటువంటి భవరోగము నశించినది అయి ఉన్నట్టు బ్రహ్మమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, ఓ రామ, ఈ అచిత్తత్వము అంటే ఈ అమనస్కత్వాన్ని పొందిన తర్వాత సత్వరూపమైన చిత్తము చేత నీవు సమరూపుడవై ఉండు. సర్వ ప్రపంచానికి అధిష్టాన చిదాకాశ రూపాన్ని ధరించి నీవు సుఖంగా ఉండు అని చెబుతూ, అంతేకాదు మహాత్ముడవగు రాఘవ, నీవు రాగము ద్వేషము మొదలైన దోషాలు ఏవైతే ఉన్నవో వాటిని వదిలివేయు. సమబుద్ధి కలిగిన వాడవై పరమార్థతత్వాన్ని పొందు. అలా పొంది పొందినప్పుడు ఏమవుతుంది? ఆత్మోదయం అవుతుంది. అటువంటి ఉదయించిన ఆత్మ కలిగిన వాడవై మహత్తరమైన ఆత్మరూపుడవే అవుతావు. అలా అయినప్పుడు దుఃఖము నశించిన వాడవై నిశ్చింతగా ఉండు. ఎలాగంటే పుట్టుక చావు లేనిది అయినటువంటి పరమ పావనమైనటువంటి ఒక్కటే అయి ఉన్నటువంటి ఏకమైనటువంటి ఏ బ్రహ్మపదమైతే ఉన్నదో అదే నీవు అయి ఉన్నావు కదా. కాబట్టి రామ, నిర్మలమైనటువంటి బ్రహ్మరూపమగు ఈ జగత్తునందు ప్రకృతి రూపము, మల రూపము, వికార రూపము, ఉపాధి రూపము, దాని యొక్క జ్ఞాన రూపము, ఉపాధికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆ రూపము దాని యొక్క ఇచ్ఛ, కోరిక, ప్రయత్నంతో కూడినటువంటి వస్తువులను వదిలివేయడం కానీ తీసుకోవడం కానీ మొదలైన అనుభవ రూపమైనటువంటి రూపము వాస్తవంగా ఎక్కడా కూడా కొంచెమైనా లేదు. ఏమున్నది? చైతన్య నిలయమై ఉన్నది. ఒకరి చేత నిర్మితము కానిది ఏ అకృతకమై ఉన్నది. స్పష్టమైనటువంటి బ్రహ్మమే కదా ఉన్నది. ఆ బ్రహ్మమే నేను అని నీవు స్వయంగా నీ యొక్క అనుభవము చేత ఎరిగి ఏకరూపుడవై నిశ్చింతగా ఉండు అని చెబుతూ, అధిక వచన గమ్యం నాణ్యస్తంఘ కించిత్తవ శుభముపదేశ్యం జ్ఞాన సంబోధనాయ ఉదితమఖిల మాధ్యం జ్ఞానసారం సమగ్రం విదిత సకల వేద్యో రాఘవ త్వం హి జాతః. కాబట్టి ప్రియుడవకు రామచంద్ర, ఇంకా నీకింతకంటే అధికముగా జ్ఞానము కోసమై చేయదగినటువంటి శుభకరమైన ఉపదేశం ఇంకా లేనే లేదు. ఎలాగంటే ఇది ప్రారంభ స్వరూపమై, ఆరంభ స్వరూపమై,
నశింపులేనటువంటి అక్షయమైనటువంటి జ్ఞానసారమంతా కూడా నీ హృదయమునందు ఇప్పుడు చక్కగా కూడా ఉదయించింది. కాబట్టి నీవిప్పుడు ఏ వస్తువు అయితే వేద్య వస్తువు ఉన్నదో, తెలుసుకొనదగినటువంటి వస్తువు, ఆ ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా తెలిసిన వాడవే అయ్యావు. అంటే ఓ రామచంద్ర, నీకు జ్ఞానబోధ కోసం ఇంకా ఇంతకంటే శుభకరమైనటువంటి అధికమైనటువంటి ఉపదేశం ఏది కూడా ఇంకా ఎక్కడ రవంతైనా కొంచెమైనా మిగిలి ఉండలేదు. దీనికి ప్రారంభము అంటే సృష్టికి పూర్వం ఏదైతే ఆద్యస్వరూపమైనటువంటి జ్ఞానసారం అంతా కూడా సంపూర్ణంగా నీ యందు ఇప్పుడు ఉదయించింది. నీవిప్పుడు ఆ ఆత్మతత్వాన్ని గురించి, ఏ వస్తువును గురించి తెలుసుకోవాలో ఆ వేద్య వస్తువుకు, ఎరుగదగినటువంటి వస్తువుకు బ్రహ్మమును నీవు సంపూర్ణంగా ఎరిగిన వాడవే అయ్యున్నావు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అని శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త్వా మునినాయకో వ్యపకత శేషైషణే రాఘవే సర్వస్యం చ సభాజనే స్థితవతి ధ్యానైకతానోపమే ప్రాప్తే బ్రహ్మపదం ధియా ధవలయా తూష్ణీమా భూత్షట్పదః కృత్వే వారణితం సరోజపటలే పాతుం ప్రవృత్తో రసం. ఏమని చెప్తున్నారు అంటే, ఓ భరద్వాజ, మునిశ్రేష్ఠుడు, మునులలో కూడా మననశీలురైనటువంటి వారు మునులు. అటువంటి వారిలో కూడా గొప్పవాడైన శ్రీ వశిష్ఠ గురుదేవుడిలా పలకగా, అప్పుడు శ్రీరామచంద్రుడు తన యొక్క మాలిన్యరహితమైన నిర్మలమైన బుద్ధి చేత ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమని? బ్రహ్మపదాన్ని, పవిత్రమైన బుద్ధి చేత బ్రహ్మపదాన్ని పొంది నశించిన సమస్త కోర్కెలు కూడా కలిగిన వాడే అయ్యాడు శ్రీరామచంద్రుడు. ఇంకా కూడా అప్పుడు సభలో ఉన్నటువంటి వారంతా కేవలం అంటే కేవలము ధ్యానమందు నిమగ్నులై ఉన్నారు. 9 ఆ యొక్క తామర పూల సమూహంలో ధ్వనిని చేసినట్లుగానే చేసి ఆ తర్వాత అందులో మకరందాన్ని ద్రావడం కోసం ప్రయత్నం చేసిన దానిలాగానే నిశ్శబ్దముగా ఉండునట్లుగా, ఎప్పుడైతే 9 తామర సమూహాలయందు ఆ కమల సమూహాలయందు జుమ్మంటూ ధ్వని సల్పుతుంది, అలా చేసి ఆ తర్వాత ఆ యొక్క తామర పువ్వులో ఉన్నటువంటి తేనెను త్రాగడం కోసం దాని యందు ప్రవృత్తమవుతుంది, దానిపై వాలిపోతుంది. అప్పుడేం చేస్తుంది? నిశ్శబ్దమై ఉంటుంది. ఎందుకు? తేనెను త్రాగుతుంది కానీ ఇంకక్కడ శబ్దము ఉండదు. అలాగనే ఇక్కడ సభాసదులందరూ కూడా కేవలం ధ్యానమందు నిమగ్నులై స్వయంగా బ్రహ్మరసాస్వాదన తత్పరులై మౌనంగా ఉండి ఉన్నారు. అంటే శ్రీ వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు, ఓ భరద్వాజ, మునిశ్రేష్ఠుడు అయినటువంటి శ్రీ వశిష్ఠ గురుదేవుడి ఈ విధంగా చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు కోరికలన్నీ తొలగిపోయినవి శ్రీరామచంద్రుడికి. అలా తొలగిపోయిన వారు అవ్వగా ఇంకా కూడా శుద్ధమైన బుద్ధి చేత బ్రహ్మపదాన్ని పొంది ఇక ఉన్నారు. అయితే అక్కడ సభలో ఉన్నటువంటి జనులందరూ కూడా కేవలం ధ్యాన నిమగ్నులే అయి ఉన్నారు. ఎలాగంటే 9 కమలదళంపై ఝంకారం చేస్తూ తర్వాత దాని అందలి రసాన్ని అంటే ఆ కమలంలో ఉన్నటువంటి మకరందాన్ని త్రాగడానికి ప్రవృత్తమై నిశ్శబ్దంగా ఉన్నప్పుడే కదా, శబ్దం లేకుండా ఉన్నప్పుడే అది తేనెను త్రాగగలుగుతుంది. ఉన్నట్లుగానే ఆ తర్వాత ధ్యాన నిమగ్నులు అయ్యుండి ఆ తర్వాత బ్రహ్మామృతం అనేటువంటి దానిని సేవిస్తూ పాన తత్పరుడై ఓరకనే ఉన్నాడు. అంటే తన ఉపదేశాన్ని కూడా చాలించాడు ఆ యొక్క శ్రీ వశిష్ఠ గురుదేవులు అని చెబుతూ, ముక్తానాం న కృతైరర్ధో న కృతైః కర్మభిః క్షతిః తథాపి తేను వర్తంతే తత్కర్మ నీతి వర్ణ్యతే. జీవన్ముక్తులకు కార్యాలను ఆచరించడం వలన ప్రయోజనం కానీ ఆచరించకపోవడం వలన మరి హాని కానీ ఏమైనా ఉన్నదా?
ఏమీ లేదు. అయినప్పటికీ కూడా వారు లోకం యొక్క సంగ్రహార్థం కోసం, లోకోపకారం కోసం సత్కర్మలను ఆచరిస్తూనే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణించి తెలియజేశారు. ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ముక్త పురుష స్థితి వర్ణనము అనేటువంటి దానిని చేసి ఇంకా కూడా శ్రీ వాల్మీకి మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు. నిర్వాణ వాక్య సందర్భ సమాప్తౌ ముని నాయకే పాశ్చాత్య వాక్యాన్ని విరతిం కుర్వతి క్రమపాలితాం నిర్వికల్ప సమాధాన సమతాం సముపాగతే శాంత స్వచ్ఛ మనోవృత్తౌ సర్వశిష్మ సభాజనే కోలాహలః సముదభూద్భూరి పూరితధిముఖః మధురః పవనాత్తానాం కీచకానామివారవః. ఓ భరద్వాజ, ఈ నిర్వాణ వాక్యములను గురించి ఏ మోక్షరూపమైనటువంటి మాటలు ఉన్నవో వాటిని గురించినటువంటి సందర్భము అనేటువంటిది పరిసమాప్తి అయ్యింది. అలా అవ్వగా మునిశ్రేష్ఠుడైనటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి క్రమంగా ఉత్పన్నమైనటువంటి వాక్యాల యొక్క విశ్రాంతి రూపమైన మౌనాన్నే ధరిస్తూ ఉండగా అప్పుడు దేవతలు, మనుష్యులు, ఋషులు మొదలైనటువంటి సభాసదులందరూ కూడా ముని వాక్యాల యొక్క శ్రవణము చేత ఆ వశిష్ఠులు వారు బోధించినటువంటి మాటల యొక్క వినడం ద్వారా వారు నిర్వికల్ప సమాధి ద్వారా బ్రహ్మైక రసత్వము అనేటువంటి సమత్వాన్ని పొంది ఉన్నారు. శాంతమై ఉన్నారు. స్వచ్ఛమైనటువంటి మనోవృత్తి కలిగి ఉన్నారు. అలా అవ్వగా ఇక ఆ వినేటువంటి వారి యొక్క శ్రోతలందరి యొక్క చిత్తము కూడా నిర్వికల్ప సమాధి క్రమము చేత సాక్షి చైతన్యమైన సన్మాత్రమున పూర్ణముగా స్థితిని పొంది ఉన్నది. అలా పొందినది పరమ పావనత్వాన్ని పొందడానికి ఆకాశవాసులు ఆకాశములో నివసించేటువంటి సిద్ధుల యొక్క పూర్వముక్తులకు అంతకుముందే ముక్తులైనటువంటి సనకాదుల యొక్క ముఖముల నుండి కూడా వెలువడినటువంటి, అంటే అంతకుముందే ముక్తులైనటువంటి వారు సనకుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు, సనందుడు మొదలైనటువంటి మహామునుల యొక్క ముఖార విందము నుండి ఆ యొక్క అంటే ఆ వాళ్ళ యొక్క వాక్కురీత్యా వెలువడిన స్తుతి వాక్యాలు ఆకాశమున శీఘ్రంగా వ్యాపించినవి. వెంటనే మొత్తం వారి యొక్క మాటల ధ్వని వ్యాపించింది. అప్పుడు సభయందున్నవారు అంటే పరమార్థ తత్వాన్ని పొంది ఉన్నటువంటి తత్వజ్ఞుడు అగు విశ్వామిత్రుడు, వామదేవుడు మొదలైనటువంటి మునుడి యొక్క ఉన్నతమైన గొప్పదైన స్వరంతో గావించబడినటువంటి ప్రశంసాపూర్వకమైనటువంటి వాక్యాలతో కూడిన మధురమైన కోలాహలము, శబ్దము అనేటువంటిది దిక్కులన్నింటినీ కూడా పూర్తిగా వెంటనే నిండిపోయినాయి. అంటే గాలి చేత పూర్ణములైనటువంటి రంధ్రములు గల, అంటే వాయువు చేత నిండిపోయినటువంటి రంధ్రములు గల వేదుళ్ళ యొక్క ధ్వనుల్లాగానే ఉద్భవించినవి అని చెబుతూ సిద్ధానాం సాధువాదేన సహవై సహసా తతః దేవదుందు భయోనేదు ప్రతిశ్రుత్పూరితాచలాః. ఇంకా కూడా అప్పుడు ఆ సిద్ధుల యొక్క స్తుతి వాక్యాల చేత కూడా దేవదుందుబులు దేవతలపై నుండి చాలా కూడా శుభకరమైనటువంటి కరతాళ ధ్వనులు చేశారు. తమ ప్రతిధ్వనుల చేత ఈ యొక్క భూమి పర్వతాలు కూడా పూర్తి నిండిపోయినట్లుగా శీఘ్రముగా శుభకరమైన దేవదుందుబులు మ్రోగసాగినవి. దేవధుందు బిభిః సార్ధం తుషారాసార సుందరి దిగ్భ్యః స్థగితదిక్షత్ర పుష్పవృష్టి పపాతః. ఆ దేవదుందుబులతో కూడుకొని అంటే దేవతల చేత మ్రోగించబడినటువంటి శబ్దాలు, మంగళకరమైన శబ్దాలతో కూడా మంచులాగానే తెల్లనైనటువంటిది దిక్మండలమంతా కూడా అన్ని దిక్కులు కప్పివేసేటువంటిది అయినటువంటి పుష్పవర్షం కూడా కురిసింది. అంటే ఇక అప్పుడు దేవదుందుబులతో కూడుకొని మంచులాగానే తెల్లగా ఉన్నటువంటిది దిక్కులంతా కప్పివేసేటువంటి పుష్పవర్షాలు కురిసినవి. ఆ కురియగా పుష్పౌఘపూరిత స్థాన శబ్దపూరిత కందర
రజః సంరంజితాకాశో గంధరంజితమారుతః ససాధువాదశబ్దస్య దేవతూర్యరవస్య చ కుసుమాసారఘోషస్య సమవాయోరరాజః. పుష్పసమూహాల చేత ఆ సభాస్థానము నిండిపోయినది. శబ్దాల చేత గుహలను కూడా పరిపూర్ణం చేసేటువంటి ఆ పుష్ప కేసరాలు, పుష్ప పరాగాల చేత ఆకాశాన్ని మరి రంగులతో కూడినట్లుగా చేసినటువంటిది ఆయన. ఈ యొక్క గాలి ఏ విధంగా అంటే సభాస్థానాన్ని నింపింపజేసింది. శబ్దాల చేత గుహలు కూడా నిండిపోయినట్లుగానే ఈ పుష్ప పరాగాల చేత ఆకాశమంతా కూడా రంగులతో కూడుకొని ఉన్నట్లుగా చేసేసింది గాలి. వాయువును సుగంధయుతంగా చేసేటువంటిదే అగు ఆ యొక్క గాలిక ఆ పువ్వుల మీదుగా వచ్చేటప్పుడు సుగంధభరితమైనటువంటి వాయువు. ఆ పుష్పవృష్టి యొక్కయు సిద్ధుల యొక్క ఆ స్తుతి వాక్యాలు, కీర్తనా వాక్యాలు యొక్క దేవతల యొక్క దుందుబుల యొక్క శబ్ద సమూహము అప్పుడంతా కూడా మిగుల శోభను పొందింది. ఉన్ముఖాకిల సభ్యాక్షి రశ్మిశ్యామలితాంతరః ఉత్కర్ణ మృగమాతంగ హయపక్షి పశుశ్రుతః. ఆ శబ్ద సమూహాన్ని కంఠమెత్తి చూసేటువంటి సభాసదులందరి యొక్క నేత్రకిరణాల చేత దిక్కుల యొక్క అంతరాలము నీలవర్ణముతో కూడుకొని ఉన్నట్లుగా చేసినది అయి చెవులు పైకెత్తుకొని ఉన్నటువంటి జింకలు, ఏనుగులు, గుర్రాలు, చిలుకలు, మిగతా పశువులు, పక్షులు మొదలైన వాటితో వినబడినది. ఆశ్చర్యాల చేత భయము చేత కన్నులు విప్పుకొని ఉన్నటువంటి బాలకులు, స్త్రీ జనంబుల చేత కూడా చూడబడినది అయినటువంటిది. ఆశ్చర్యములతో ప్రసన్నత్వముతో కూడిన ముఖాలు కలిగిన రాజసమూహాల చేత చూడబడుతూ ఉన్నది అయి కనబడుచు ఉన్నది. కుసుమాసారసారేణ శబ్దశోభాతిశాయిన సంరంభేణ జగామాసు రోధోరంధ్రమపూర్వతాం. ఆ మహాపుష్ప వర్షధారాజనితమైనటువంటి శబ్దాల చేత, సిద్ధులు మొదలైన వారి యొక్క స్తుతి వాక్యాల చేత, ఈ దుందుబులు మొదలైనటువంటి వాటి యొక్క శబ్ద ఆరావాల చేత శోభ అతిశయించింది. ఆ శోభాతిశయముతో కూడినటువంటి శబ్దాల యొక్క సంరంభము చేత భూమి, ఆకాశము అంతరాలము ఎలా అంటే గతంలో లేనటువంటి అందాన్ని, శోభను పొందింది. ఆ పుష్పవర్ష సుధాధౌతం రటద్భూత సుఘుంఘుంఘుంఘుమం సమతాం సదనేనాఘాద్మాత్మశంకాశతే నఖం. ఈ పుష్పవర్షాలు అంటే ఎలాగంటే, పుష్పవర్షాలు అంటే మకరందధారలు, పుష్పాలలో ఉన్నటువంటి తేనె జాలువారుతూ ఉన్నటువంటి ధారల చేత కడుగబడినది. జయ జయ ధ్వనులు సల్పేటువంటి ప్రాణుల యొక్క పవిత్ర శబ్దాల చేత నిండిపోయినది. శంఖాలు మొదలైనటువంటి ధ్వనుల చేత నిండిపోయినటువంటిది. అగు ఆ ఆకాశం అప్పుడు ఎలాగంటే దశరథుల యొక్క రాజగృహము తోటి సమత్వాన్ని పొందినది అయ్యింది. చుట్టూ ఉన్నటువంటి పరిసరం కూడా. భువనం భూరిభాంకార భాసురం సురచారణైః వృతం మత్తోత్సవం రేజే సమం కుసుమ మండితం. దేవతలు, సిద్ధులు మొదలైనటువంటి వారి యొక్క జయ ఆరావాల చేత కనబడుతూ, గంధర్వులు మొదలైనటువంటి ఆకాశములో చెరించేటువంటి కేచరుల చేత వ్యాప్తమై మహోత్సవము చేత పరిపూర్ణమై ఆ పుష్పాల యొక్క వర్షాల చేత అలంకరింపబడి లోకము అప్పుడు దశరథరాజు యొక్క గృహములాగానే శోభించింది అని చెబుతూ, శబ్దైర్దుందుభి సిద్ధౌఘ వాక్య పుష్పభర సమం ప్రియయౌ రోదసీరంధ్రే వేలాచలమివాంబుధౌ
సముద్రములో ఉన్నటువంటి తరంగ సమూహము తీరమందలి పర్వతాలను పొందినట్లుగానే అప్పుడు ఆ దేవదుందుబుల యొక్క సిద్ధుల యొక్క వాక్యముల యొక్క పుష్ప వర్షాల యొక్క శబ్ద సమూహము మెల్లగా సమకాలమునందే భూమి ఆకాశము వాటి యొక్క అంతరాలమును దిగంతాలు దిక్కుల యొక్క అంతాన్ని కూడా పొందింది. తస్మిన్ విభుత సంరంభే క్షణేన సమయే గతే వాక్యాని మాని సిద్ధానామభివ్యక్తిముపాయయు. ఆ తర్వాత దేవతల యొక్క ఆ పుష్పవర్షాలు ఆ కోలాహలము క్షణకాలంలో ఉపశమింపగా అప్పుడు సిద్ధుల యొక్క ఈ వాక్యాలు జనులకు వినబడసాగినవి. సిద్ధావూచ, సిద్ధులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఆకల్పం సిద్ధ సంఘేషు మోక్షోపాయా సహస్రశ వ్యాఖ్యాతాశ్చ శ్రుతాశ్చాలామి దృశ్యాస్తు నకేచన. ఆకాశంలో ఉన్నటువంటి సిద్ధులు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏమని? ఓ సభ్యులారా, కల్పము ప్రారంభము నుండి కూడా మా సిద్ధ సంఘాలయందు మోక్షము అనేటువంటి మోక్షాన్ని పొందేటువంటి ఉపాయాన్ని గురించిన ఎన్నో గ్రంథాలు బాగా వ్యాఖ్యానం చేయబడినవి, ఇంకా కూడా ఇతరుల వలన వినబడినవి. కానీ ఈ ప్రకారమైన అంటే ఈ యోగ వాసిష్టము వంటి గ్రంథములను మేమెప్పుడూ కూడా చూడలేదు, విని ఎరుగము అని చెబుతూ, అంటే ఆ యొక్క దశరథ సభలో ఉన్నటువంటి సభ్యులను ఉద్దేశించి సిద్ధులు అంటూ ఉన్నారు. ఓ సభ్యులారా, కల్పం ప్రారంభము నుండి కూడా ఈ సిద్ధ సంఘాలయందు ఎన్నో వేల కొలది మోక్షోపాయ గ్రంథాలు బాగా విన్నాము, వ్యాఖ్యానించాము. కానీ వశిష్ఠ మునీంద్రుల చేత చెప్పబడినటువంటి ఇలాంటి మహోన్నతమైన మోక్షోపాయ గ్రంథము మేమెప్పుడు ఇంతవరకు అసలు విని ఉండలేదు, చూసి ఉండలేదు. తిర్యంచో వనితా బాల వ్యాలాశానేన నిర్వృతిం మునేర్వాక్య విలాసేన యాంతి నాస్త్యత్ర సంశయ. శ్రీ వశిష్ఠ మునీంద్రుని యొక్క ఈ గ్రంథ రూపమగు వాక్య విలాసము యొక్క మరి శ్రవణము చేత ఆయన చెప్పినటువంటి ఈ వాక్యాల విలాసము విలసితమైన వాక్యాలను వినడము చేత పశువులు, పక్షులు ఇంకా మొదలైన అడ్డంగా వెన్నెముక ఉన్నటువంటి తిరియక్ జీవులు, స్త్రీలు, పిల్లలు, నాగులు కూడా పరమశాంతిని పొందుతూ ఉన్నవి. ఈ విషయమునందు ఏమాత్రము సందేహము లేదు. దృష్టాన్నైర్హేతుభిర్యుక్త్యా యథా రామోవబోధితః తథా చారుంధతి సాక్షాత్ సంబోధయతి వానవ. అంటే దృష్టాంతాల చేతను, హేతువుల చేతను, అంటే ఉపాయాల చేతను కూడా, యుక్తుల చేత వశిష్ఠ మునీంద్రుని చేత శ్రీరామచంద్రులు ఏ విధంగా ఇప్పుడు బోధించబడ్డారో ఆ విధంగానే సాక్షాత్తు అరుంధతీదేవి అంటే శ్రీ వశిష్ఠ మునీంద్రుని యొక్క పత్ని కూడా బోధింపబడిందో లేదో, కానీ ఆయన శ్రీరామచంద్రుల వారికైతే ఈ విధంగా బోధించారు. అనేన మోక్షోపాయేన తిర్యక్తో పి గతామయాః స్థితా ముక్త భవిష్యంతి కేనామ భువినో నరాః. ఈ మోక్షము చెందేటువంటి ఉపాయము అనే మహారామాయణం యొక్క వినుకలి చేత, ఇది వినడం చేత పశువులు, పక్షులు మొదలైనవన్నీ కూడా ఈ యొక్క జన్మ జరామరణాలు అనేటువంటి రోగాలు నశించిపోయినవై ముక్తిని పొందుతాయి. ఇలా పొందగా ఇంకా దానిని వినినటువంటి మనుజులు ఈ ప్రపంచమున విముక్తులు కాకుండా ఉంటారా? ఉండరు కదా. వారు ఈ ప్రపంచమును కాకుండా ఉంటారు అని చెబుతూ ఈ మోక్షోపాయ గ్రంథము అనేటువంటిది వినడం చేత పశుపక్ష్యాదులు కూడా సంసార రోగరహితాలై ముక్తిని పొందుతూ ఉన్నవి. ఇంకా మనుష్యుల విషయం గురించి వేరుగా చెప్పాలా? కాబట్టి దీనిని వినడం చేత ఇంకా ఏల మనుజులు ఈ ప్రపంచమును ముక్తిని చెందకుండా ఉంటారు?
అంటే తప్పనిసరిగా విముక్తిని పొందుతారు. శ్రవణాంజలి బిపీత్వాహ జ్ఞానామృతమిదం వయం పరాం పూర్ణ నవీభూత సిద్ధయ శ్రియమాగత. ఓ సభ్యులారా, ఈ జ్ఞానామృతమును మా యొక్క కర్ణములు అంటే మా యొక్క చెవులు అనేటువంటి అంజలుల చేత, అంటే మా చెవులు అనే దోసిళ్ళ చేత మేము ఈ జ్ఞానామృతాన్ని పరమ తృప్తికరంగా తాగాము. తాగి నూతన సిద్ధిని పొందిన వారమై మేము పూర్వమైనటువంటి శోభని పొంది ఉన్నాము. ఓ సభ్యులారా, ఈ జ్ఞానామృతము మా చెవులు అనే దోసిళ్ళ చేత త్రాగాము. పరమ తృప్తికరమైన నూతనమైనటువంటి కొత్తదైన సిద్ధిని పొందిన వారమై మేము పూర్వమగు శోభను పొంది ఉన్నాము అని చెబుతూ, అంటే ఇది శృణ్వన్ సభాం లోకో విస్మయోత్ఫుల్లలోచన కుసుమాసార సంపూర్ణం రాజీవానం తదర్శతాం. ఈ ప్రకారంగా ఆశ్చర్యము చేత వికసించినటువంటి నేత్రాలు కలిగిన ఆ అయోధ్య నగర నివాసులు సిద్ధుల యొక్క ఈ మాటలను వినుచు ఆ సభను కమలము మొదలైన పుష్పాల యొక్క వృష్టి చేత పరిపూర్ణమైన దానినిగా చూశారు. మందారాది మహాపుష్పఛన్నచ్ఛాదన సంచయం పారిభద్రలత గుచ్చానేరంధ్రాజిర భూమికాం పారిజాత ప్రసూనాడ నాఢ్య మహీతల విరాజతాం సంతానక మహాంబోధ వ్యాప్త సభ్య శిరక్కరాం మౌలిరత్న విటంకాగ్ర విశ్రాంత హరిచందనాం వారిహర ప్రలంభభ్రవ దాలంభిత వితానకం. ఇంకా కూడా ఆ సభను మందారము మొదలైన మహాపుష్ప సమూహాల చేత కప్పబడినదిగాను, పారిభద్రాది కల్పలత పూల గుచ్చాల చేత దట్టమైన ముంగిలి ప్రదేశము కలదిగాను, పారిజాత వృక్ష పువ్వుల చేత పరిపూర్ణమైన భూతలము చేత శోభించినదిగాను, సంతానకము యొక్క అంటే సంతానకము అంటే కల్పవృక్షము యొక్క విశేషము, ఆ కల్పవృక్ష విశేషము యొక్క పుష్పములు అనేటువంటి గొప్ప మేఘము చేత వ్యాప్తములైనటువంటి ఆ సభలో ఉన్నటువంటి వారందరి శిరసులయందు చేతులు ఇవన్నీ కలదిగాను, కిరీటాలయందలి రత్నాల యొక్క అగ్రభాగాలయందు కిరీటంలో ఉన్నటువంటి రత్నాల యొక్క ఆ అగ్రభాగాలయందు విశ్రమించిన యొక్క హరిచందనము చేత మనోహరమై ఉన్నదిగాను, జలప్రవాహము చేత నిండిపోయి వ్రేలాడుచూ ఉన్నటువంటి మేఘములతో వ్రేలాడుచూ ఉన్న పుష్పాలతో కూడిన ఆ యొక్క వితానకము అంటే మేలుకట్టు చేత అలంకరింపబడినదిగాను చూశారు. ఇది పశ్యన్ సభాం లోకః సాధువా దేన భూరినా తత్కాలోచిత వాక్యేన తేన తేన తదోద్యతః. అనేక శృతి వాక్యాల చేత నిండిపోయినటువంటి ఈ ప్రకారమగు ఆ సభను చూస్తూ జనులందరూ కూడా అప్పుడు తత్తత్కాలోచితమగు ఆ కాలానికి సరిపోయినటువంటి ఆలోచనతో కూడిన ప్రశంసా వాక్యాలతోటి ఆ శ్రీ వశిష్ఠ మహామునీంద్రుని పూజింపసాగారు. వశిష్ఠం పూజయామాస సర్వేంద్రియ గణానతః కుసుమాంజలి మిశ్రేణ ప్రణామ సహితేన చ. అట్లా వినమ్రులై ఉన్నారు. వినమ్రములైనటువంటి సర్వ ఇంద్రియాలతో కూడిన వారే జనులు తమ దోసిళ్ల యందు పుష్పాలను తీసుకున్నారు. ఆ నమస్కారపూర్వకంగా అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షిని పూజించారు అని చెబుతూ, ఎలాగంటే ఆ తర్వాత వినమ్రతతో కూడినటువంటి సర్వ ఇంద్రియాలతో కూడిన వారే ఆ సభలో ఉన్నటువంటి జనులందరూ కూడా తమ దోసిళ్ల యందు పుష్పాలను తీసుకొని నమస్కారపూర్వకంగా శ్రీ వశిష్ఠ మహర్షిని పూజించారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.